దాని ప్రకారం జీవించడమే దేవుడిలాగా ఏంటిది మారడం అన్నమాట కదా. అయితే ఫస్ట్ నేను ఒక మాట చెప్పాను, ఏంటిది దేవుడు చెప్పినటువంటి మాట. అది అయిపోయిందా? ఒకసారి అది అంత లాంగ్ ఉంది అందుకే లాంగ్ పెట్టాలి కదా, నాకు కనిపించదు. जगह में पंच काच ఇంకా కొంచెం ముందుకు రావాలి. ఇంకా ఓకే ఏమైంది? ఓకే రెడీ. ఓకే మరి ఏమైంది? సరే మరి దాంట్లో ఫస్ట్ ప్రైజ్ మనం ఎవరికి ఇవ్వాలి అంటే, ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఇతరులకు సహాయం చేయాలని చెప్పాను కదా. వింటున్నారా? ఓ పిల్లలు వింటున్నారా? ఏంటిది? ఇతరులకు హెల్ప్ చేయాలి కదా. అయితే మరి బాబు మళ్ళీ దానిలో కూర్చుంటారు. ఓకే శాపం తర్వాత రేపు కూర్చోండి. ఓకే మరి అట్లా పాటించినటువంటి వాళ్ళు అంటే ఈ రోజే దాన్ని అంటే అది పాటించి చూపించారు. ఎవరు తెలుసా? గట్టిగా క్లాప్స్ చేద్దాం ఒకసారి శ్రీనంది. ఎందుకు తెలుసా? ఆ అమ్మాయికి ఇట్లా డ్రెస్ మీద పడింది కదా, అసలు ఆమె డ్రెస్ మీద పడిన ఆమె డ్రెస్దే ఆమె కడుక్కోవడానికి ఇబ్బంది పడ్డది, కానీ ఆయన చేతులతోటి మొత్తము కడిగేసింది. అసలు ఎవరైనా అట్లా చేస్తారా? నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్నాను నిజంగా నీకు. ఎందుకంటే అదేంటిది మామూలు కాదు, స్మెల్ ఘోరంగా వస్తుంది. కానీ ఆ అబ్బాయి వెళ్ళి ఏం చేశాడు, మొత్తం చేతితో తీసి మొత్తం వాటర్ వేసి కడిగి సబ్బుతోటి కడిగింది. అది ఇతరులకు హెల్ప్ చేయడం అంటే అదే. విన్న దాన్ని అనుసరించడమే అది నేర్చుకున్నట్టు. ఏదో విని వెంటనే చెప్పేట్టుగా దాని అనుసారంగా నడుచుకున్నప్పుడే అది కరెక్ట్ కదా. నీకు నువ్వే అది తీసుకోలేకపోయినావు, కానీ నీకు హెల్ప్ చేసింది కదా. మరి మీ సొంత తమ్ముడు కాదు, మీ సొంత తమ్ముడు వచ్చిందా? రాలేదు దగ్గరికి కదా, నువ్వు తీసుకోలేకపోయినావు దాన్ని. కానీ ఆ అబ్బాయి నాకైతే నిజంగా ఆయన చేసిన పనికి నేను నిజంగా చాలా వండర్ ఫీల్ అయినా. ఏంటంటే నీకు బాగా హెల్పింగ్ నేచర్ ఉంది, దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. ఇట్లా నువ్వు ఇతరులకు హెల్ప్ చేసి, ఎందుకంటే ఇంకా ఎడమ చేతితో కూడా కాదు, కుడి చేతితోటే కడిగింది ఆ అబ్బాయి. కుడి చేతితోటే కడిగేసింది. కుడి చేతితో కడిగితే నేను సబ్బెట్టి కడుక్కో అంటే కడుక్కున్నాడు. అంటే చూడండి ఆ అబ్బాయి ఎంత హెల్పింగ్ నేచర్. దేవుడు కోరుకుంటున్నది ఇదే, అందరికీ హెల్ప్ చేయాలి. ఇప్పుడు తన డ్రెస్ మీద పట్టి ఆయన కడుక్కున్నట్టుగానే ఆ అమ్మాయి డ్రెస్ మీద అంటే నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించిందా అనేది నెరవేర్చిందా లేదా? దేవుడు అదే కోరుకుంటున్నాడు. సో ఇక ముందు ఇంకా నువ్వు ఇట్లనే మంచి అందరికి హెల్ప్ చేస్తూ ఇంకా నువ్వు మంచిగా ఉండాలి. దేవుడు చెప్పిన విషయాలను నేర్చుకోవాలి. ఓకేనా? గట్టిగా క్లాప్స్ చేద్దాం అందరూ గట్టిగా క్లాప్స్ చేద్దాం. ఫస్ట్ ప్రైజ్ ఇద్దాం. ఫస్ట్ ప్రైజ్ మంచిగా నిజంగా నీకు ఇది తక్కువే, ఆ ప్రైజ్ నీకు తక్కువే నువ్వు చూసిన దానికి, కానీ దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఓకేనా? ఓకే. తర్వాత మరి సెకండ్ ఎవరు అంటే సెకండ్ బాగా పార్టిసిపేట్ చేయాలి కదా, యాక్టివ్గా ఉండాలి, మంచిగా దేవుడు చెప్పినటువంటి మాటలను వినాలి, నేర్చుకోవాలి, చెప్పాలి. ఎవరు? దీపాకు కదా. దేవుడు చెప్పినటువంటి మాటలు దాదాపుగా 6 వరకు చెప్పినట్టుంది కదా. సెకండ్ ప్రైజ్ వచ్చేసి గ్రేప్సియా. ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి మరి ఎక్కువ ఎవరు చెప్పారు? నెక్స్ట్ అగో అబ్బాయి. ఓకే, నీ పేరేంటిది? ప్రభుకుమార్.
ఓకే, క్లాప్స్ చేద్దాం గట్టిగా. ఓకే, నెక్స్ట్ మరి చిన్న పిల్లలలో బాగా యాక్టివ్గా ఉన్నారు కదా, చిన్న పిల్లలైనా బాగా యాక్టివ్గా ఉంది మైథిలి కదా. మరి మైథిలికి పాట మంచిగా భయపడకుండా వాడింది వచ్చింది కదా. ఈ అమ్మాయికి 4th ప్రైజ్ ఇద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మరి సంసోన్ అన్న చంద్రయాన్ ముందుకు రావాలి. మరి మనకు ప్రోగ్రామ్ ఉందని చెప్పగానే అక్కడికి వచ్చి చెప్తలేడు కానీ ఎక్కువ అందిస్తాడు. ఎవరు చెప్పరు? ఈ అబ్బాయి కదా, అక్కడ ముందుకు వచ్చి చెప్పమంటే చెప్తలేడు కానీ వాళ్ళ పిల్లలు బాగానే అందిస్తాడు. ఏం పేరు పేరు? ఈయన కూడా ఒక రకంగా హెల్పింగ్ నేచర్ అనుకోవచ్చుదా. మ్యాచింగ్ బాటిల్ వచ్చింది కదా.